హాయ్. నాకు ఒక క్వశ్చన్ అడిగారు. భారతదేశం ఎందుకు ఇంత వెనుకబడింది? అంటే ఈ ప్రపంచంలో విజ్ఞానం అంతా పుట్టింది భారతదేశంలోనే. ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఏదైనా ఒక విజ్ఞానానికి రూట్ ఉంది అని అంటే అది భారతదేశంలోనే అంటారు. సో ఇంత అద్భుతమైన దేశము, ఇంత చరిత్ర కలిగిన దేశం అయినా సరే మనది భారతదేశంలో ఎందుకు ఈ ఆర్థిక మాంద్యాలు? అంటే మన భారతదేశము ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలి అంటే ఏం చేయాలి? అసలు మన ప్రపంచంలో మన భారతదేశం యొక్క ఆర్థిక స్థితిగతులు, భారతదేశం యొక్క వ్యవస్థ ఎలా ఉంది అనేది మనం ఒక అర్థం చేసుకోగలిగితే కనుక డెఫినెట్లీ మనం ఈజీగా, ఎందుకోసం అంటే ఈ ప్రపంచంలో అత్యంత సుసంపన్నమైన దేశం మనదే. కానీ ఇప్పటికీ కూడా మన దేశము దోచుకోబడుతుంది. మనము ఏ లగాన్ సినిమా చూసో, ఇప్పుడు రాబోయే సైరా సినిమా చూసో మనం లోపల మన గూస్ బంప్స్ వస్తాయన్నమాట. మనకు బ్రిటిషర్స్ అది చేశారు, ఇది చేశారని. బట్ ఆ ఉద్రేకం తెచ్చుకోవడం కాదు. ఒక్కసారి నేను చెప్పిన పాయింట్స్ని అబ్జర్వ్ చేయండి. ఇవాళ మన భారతదేశం యొక్క స్థితి ఏంది? ఇవాళ సైరా లాంటి గొప్ప గొప్ప యోధులు, మేధాశక్తితో పోరాడే యోధులు కావాలి ఇవాళ మన దేశానికి. మన దేశానికి కత్తులు పట్టుకొని తింపే యోధులు ఇప్పుడు కాదు. ఇప్పుడు కావాల్సింది, ఇప్పుడు మనకు కావాల్సింది దేశాన్ని బలపరిచేటువంటి మేధాశక్తి కలిగినటువంటి యోధులు కావాలి. అసలు మన దేశం యొక్క స్థితి ఎంత దారుణం ఉంది అని అంటే, ఎకనామికల్గా ఇవాళ మన దేశంలో మనము మన నీళ్ళని మనకి అమ్ముతున్నారు. ఇవాళ ప్రపంచంలో ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా సరే ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, లేదంటే జస్ట్ అబ్జర్వ్ చేయండి. మీరు నీళ్లు తాగుతున్నారు ఎక్కడైనా సరే భారతదేశంలో, నీకు ఫస్ట్ వాటర్ బాటిల్ అయినా సరికి ఏం పేరు గుర్తుకొస్తుంది? గ్యారంటీగా కిన్లే వాటర్ బాటిల్, దెన్ నెక్స్ట్ అక్వాఫినా, దెన్ నెక్స్ట్ బిస్లరీ, ఆ తర్వాత ఎక్కడనో రైల్వే వాటరు, సంథింగ్ ఫస్ట్ ఇవే. అంటే మన శరీరంలో నీళ్ళు ఎంత ఎక్కువ ఉన్నాయో, మన భారతదేశంలో నీటిని మనమే తాగలేని పరిస్థితి, అంటే మనమే అమ్ముకోలేని దుస్థితి మన భారతదేశంలో. ఇవాళ ఎవరో ఒక ఫారిన్ కంపెనీ అతను వాళ్ళ ఒక కోకోకోలా కంపెనీ, పెప్సీ కంపెనీ మన భారతదేశంలో అత్యంత ఉత్కృష్ట స్థాయిలో వాటర్ బిజినెస్ చేస్తుంది. ఆ బిజినెస్ మనం చేసుకోలేని పరిస్థితిలో మన నీళ్ళు మనం తయారు చేసుకొని మనం ఒక ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్గా మనం తాగలేమా? ఏం జరుగుతుంది అసలు మన దేశంలో? ఇప్పటికీ మన దేశము ఎలా దోచుకోబడుతుంది అనేది ఫస్ట్ ఒకసారి కాన్సెప్ట్కి వెళ్తే కనుక, ఫస్ట్ థింగ్ ఏంటంటే మన దేశంలో ఒక వ్యవస్థ ఉందండి. ఈ వ్యవస్థని ఎవ్వరు కూడా బ్రేక్ చేయలేరు. అదేంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సి అంటే కార్పొరేట్స్ అనుకుందాం. సిఓ అంటే కార్పొరేట్స్. నెక్స్ట్ వచ్చేసి జీఓ గవర్నెన్స్, అంటే ఈ గవర్నరు, తర్వాత ఇంకా అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా. నెక్స్ట్ వచ్చేసి పొలిటీషియన్స్, ఈ పొలిటీషియన్స్ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మాఫియా, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీడియేటర్స్. వీళ్ళందరి మధ్యలోనే ఇవాళ మన భారతదేశం అంతా కూడా దాగుంది. ఒకటి గుర్తుంచుకోండి, ఇవాళ పొలిటీషియన్స్, కార్పొరేట్స్ కలిసి ఈ దేశాన్ని శాసిస్తున్నారు. ఈ దేశంలో ఒక బిజినెస్ మ్యాన్, ఒక పెద్ద వ్యాపారస్తుడిగా ఎదిగినటువంటి వ్యక్తి కొంతమందే ఉంటారు. కానీ నేను కొంచెం సంక్షిప్తంగా చెప్తాను, మీరు అబ్జర్వ్ చేసుకోండి. పొలిటీషియన్స్కి కార్పొరేట్స్కి రిలేషన్ ఉంటుంది. అంటే అతడు పొలిటికల్గా గెలవాలి అని అంటే కంపల్సరీ కార్పొరేట్ కంపెనీస్, ఇండస్ట్రీస్ట్ ఏం చేయాలంటే అతనికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి. ఇవాళ మీరు ఏ ఇండస్ట్రీస్ట్ అయినా సరే, ఎవరినైనా సరే అంతర్గతంగా వెళ్ళి కనుక్కుంటే కంపల్సరీ ఎలక్షన్ అయిన టైంకి వచ్చేసరికి వాళ్ళు పార్టీ ఫండ్కి ఇవ్వాల్సిందే, వాళ్ళు కంపల్సరీ. నేను చెప్పేది కార్పొరేట్ కంపెనీస్ అంటే నాట్ ఓన్లీ కార్పొరేట్ కంపెనీస్, అంటే ₹1,00,00,000 స్థాయి వ్యాపారం నుంచి ప్రారంభం చేసి కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఉన్నటువంటి వ్యాపార సంస్థలు, అంటే చిన్న దగ్గర నుంచి పెద్ద దాని వరకు. ఈవెన్ దో ఒక కిరాణా షాప్ వాడు కూడా ఆ గల్లీ కార్పొరేట్కి కొంచెం ఏదైనా డబ్బులు ఇవ్వాల్సిందే ఎలక్షన్ టైంలో. సో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని, ఒక కిరాణా షాప్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని పెద్ద వరకు, అంటే
ఆల్ బిజినెస్ పీపుల్ కార్పొరేట్ అంటే ఎక్కడి స్థాయి వరకు అక్కడక్కడ వాళ్ళని అక్కడ పొలిటిషియన్స్ వాళ్ళు రూల్ చేస్తూ ఉంటారు. అంటే పాలిటిక్స్ అండ్ కార్పొరేట్స్ బిజినెస్ మ్యాన్స్. సో సిఓ అంటే ఇక్కడ బిజినెస్ మ్యాన్ కూడా మీరు అనుకోవచ్చు. సో కార్పొరేట్ కంపెనీస్ అండ్ బిజినెస్ మ్యాన్స్. సో హై స్థాయిలో ఉండేటువంటి బిజినెస్ మ్యాన్స్ని కార్పొరేట్స్ అంటాం. అంటే ఎవరైతే కనుక టోటల్గా భారతదేశం మొత్తం కూడా బిజినెస్ చేయగలుగుతున్నారో వాళ్ళు కార్పొరేట్ కంపెనీస్, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్. ఈ పొలిటిషియన్స్ అండ్ కార్పొరేట్ కంపెనీస్ ఈ ఇద్దరు కూడా కలిసి వీళ్ళొక హిడెన్లీ అంటే కంటికి కనబడినటువంటి స్నేహం ఉంటుంది వీళ్ళకి, మన ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఎందుకోసమంటే ఇవాళ పొలిటిక్లో అధికారం వచ్చారనుకోండి, కాంట్రాక్ట్లు ఇవ్వాల్సి వస్తుంది. పెద్ద పెద్ద రోడ్ కాంట్రాక్ట్లు ఏవైనా సరే అన్నీ ఎవరికి వెళ్తుంది అంటే కనుక కార్పొరేటర్స్కి వెళ్తుంది. సో ఆ కార్పొరేట్ కంపెనీస్కి వెళ్తుంది, బిజినెస్ మ్యాన్స్కి వెళ్తుంది. సో ఇక్కడ మనీ సర్క్యులేట్ అవుతుంది. సో నేను అనేది ఏంటంటే ఇట్స్ అ సర్క్యులేషన్ ఆఫ్ రూపీస్. ఆర్థిక మాధ్యమం ఎందుకు వస్తుంది? సర్క్యులేషన్ ఆఫ్ రూపీస్. లేదా వీళ్ళ దాంట్లో ఎవరైనా అవకతవకలు చేసినా, వీళ్ళ దాంట్లో ఎవరైనా అవకతవకలు చేసినా ఇక్కడ గవర్నర్స్ దీని లోపల ఉండేవాళ్ళు వీళ్ళ లోలు స్కూల్ పట్టుకుంటారు. దీంట్లో కూడా కొంతమంది సరిగ్గా పనిచేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది అధికారాన్ని దుర్వినియోగం చేసుకునే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ మీడియేషన్స్. ఇక్కడ వీళ్ళకే ప్రాబ్లం వచ్చినా, ఇక్కడ వీళ్ళకే ప్రాబ్లం వచ్చినా, ఇక్కడే వీళ్ళకే ప్రాబ్లం వచ్చినా వీళ్ళందరినీ కవర్ చేసేది మీడియేటర్స్. వీళ్ళనే క్యాన్వసింగ్ చేసేవాళ్ళు అంటారు, సంథింగ్ ఉంటారు మీడియేటర్స్. ముఖ్యంగా వీళ్ళు బినామీలు కూడా ఉంటారు. ఎందుకోసం అంటే ఒక రాజకీయ నాయకుడు రాజకీయాలకు వచ్చిన తర్వాత డబ్బు సంపాదిస్తాడు, కానీ ఆ డబ్బు మాత్రం అతని పేరు మీద ఉండదు. ఎందుకోసం అంటే ఈ గవర్నర్స్ వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి. సో వీళ్ళని మేనేజ్ చేయడానికి ఇక్కడ బినామీలు ఉంటారు. సో వీళ్ళని కన్విన్స్ చేయడానికి మీడియేటర్స్ ఉంటారు. తర్వాత ఈ పొలిటికల్గా ఇతను సంపాదించిన డబ్బు ఈ మీడియేటర్ ద్వారా ఈ కార్పొరేట్ కంపెనీస్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మీడియేషన్ ద్వారా వీళ్ళు ఈ పొలిటికల్ సంపాదించినటువంటి డబ్బుల్ని ఈ మీడియేటర్ ఏం చేస్తాడు అంటే బినామీ రూపంలో ఈ కార్పొరేట్ కంపెనీస్కి వెళ్ళిపోతాయి. ఈ కార్పొరేట్ కంపెనీస్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా వీళ్ళందరి మధ్యలో ఎక్కడైనా సమన్వయం లోపిస్తుందేమో, ఎక్కడ సమన్వయం లోపించినా వీళ్ళందరూ ఆశ్రయించేది మాఫియా. ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక సుస్థిరమైనటువంటి ఒక కేంద్రీకరమైనటువంటిది మాఫియా. వీళ్ళని ఎక్కడ కూడా వీళ్ళు సరిగ్గా లేకపోయినా, వీళ్ళని ఎవరెవరు ఇది చేసుకున్నా సరే వీళ్ళని భయపెట్టేది మాఫియా. అందుకోసమని ఈ కార్పొరేట్ కంపెనీస్ కానీ, ఈ మీడియేటర్స్ కానివ్వండి, వీళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ వీళ్ళని పోషిస్తూనే ఉంటారు. వీళ్ళని భయపెట్టిస్తూ ఉంటారు. అంటే వీళ్ళంతా కూడా కలిసి ఒక సర్కిల్ ద్వారా. అండ్ వన్ మోర్ నేను చెప్పడం మర్చిపోయాను, ఇంకోటి ఏంటంటే మీడియా కూడా ఉంటుందండి దీంట్లోనే. సో ఈ మీడియా కూడా ఒక చిన్న దాంట్లో, ఇంకా కార్పొరేట్ బిజినెస్ మ్యాన్లు మీడియా కూడా వచ్చేస్తుంది. సో మీడియాలో కూడా అంటే ఈ గవర్నెన్స్లో కానివ్వండి, ఈ మీడియాలో కానివ్వండి, ఎక్కడైనా సరే మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. బట్ ఈ రూపీ సర్కిల్కి వచ్చేసరికి వీళ్ళందరూ యునైట్. ఇక్కడ కామన్ పీపుల్ వీళ్ళందరూ ఉంటారు. సో ఈ కామన్ పీపుల్ ఏంటంటే ఈ సర్కిల్కి రావడానికి వీళ్ళకి ఎవ్వరికి కూడా సాధ్యం కాదు. ఇంకా ఎందుకోసమంటే ఈ సర్కిల్ని బ్రేక్ చేయడం ఎవరి వల్ల కాదు. ఎందుకోసమంటే ఈ కామన్ మ్యాన్లో నుంచే దీంట్లో మీడియేటర్స్ ఉంటారు, ఈ కామన్ మ్యాన్లోనే దీంట్లో చిన్న చిన్న బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, ఈ కామన్ మ్యాన్లో నుంచే దీంట్లో గవర్నెన్స్లో ఉంటారు, ఈ కామన్ మ్యాన్లో నుంచి దీని మాఫియా కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు, ఈ కామన్ మ్యాన్లో నుంచి పొలిటికల్గా ఉంటారు. వీళ్ళు డివైడ్ అండ్ రూల్. ఎలా డివైడ్ అండ్ రూల్ అంటే, ఒకటి కులము, మతము, జాతి, ప్రాంతము, వివక్షలు ఇలాంటివన్నీ కూడా సృష్టిస్తూ రిజర్వేషన్ అని చెప్పి మీ కులం వాళ్ళకి అది రాలేదు, మా కులం వాళ్ళకి ఇది రాలేదని చెప్పి చేస్తూ మొత్తాన్ని వీళ్ళని విడదీసే ప్రయత్నం చేస్తారు. ఎందుకోసమంటే వీళ్ళు ఇక్కడ దాకా రావాలంటే వీళ్ళందరూ జత కలిస్తేనే వీళ్ళు ఈ సర్కిల్ని బ్రేక్ చేయగలుగుతారు. ఈ కామన్ మ్యాన్ ఏదైతే గ్రూప్ ఉంటుందో వీళ్ళు దాదాపు మన భారతదేశంలో ఎంతమంది అండి, 140 కోట్ల మంది భారతీయుల్లో ఐఎమ్ టెలింగ్ ఓన్లీ 1% ఆఫ్ పీపుల్ దే ఆర్ రూలింగ్. ఓన్లీ 1%. అంటే ఆల్మోస్ట్ 14 లక్షల మంది, 4 lakhs పీపుల్ దే ఆర్ రూలింగ్ దిస్ కంట్రీ. వాళ్ళు ఏ రూపంలోనే ఉండొచ్చు, ఐదర్ పొలిటికల్ రూపంలో ఉండొచ్చు, కార్పొరేట్ రూపంలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఈ 14 లక్షల మంది ఈ 140 కోట్ల మంది జనాలను శాసిస్తున్నారు. ఎలా శాసిస్తున్నారు అంటే కేవలం రూపీ. వీళ్ళని ఐకమత్యంగా ఉంచట్లేదు, వీళ్ళని అనేకులుగా చేస్తున్నారు, వీళ్ళని అన్ఎడ్యుకేటెడ్గా చేస్తున్నారు. బికాస్ ఎడ్యుకేషన్, వీళ్ళని ఎడ్యుకేటెడ్ చేస్తే ఎక్కడి మాదగంలోకి వస్తారో అని చెప్పి వీళ్ళని అన్ఎడ్యుకేటెడ్ చేస్తున్నారు.
సో ఇది కార్పొరేట్ సంస్థ. ఈ కార్పొరేట్ వాళ్ళు ఎవరో కాదు, ఇదంతా కూడా ఫారిన్ కంట్రీసే. ఇక్కడ ఒక పొలిటికల్ సంపాదించిన డబ్బులన్నీ కూడా ఈ మీడియేషన్ ద్వారా ఈ కార్పొరేట్ కంపెనీస్కి వెళ్ళిపోయి తర్వాత వేరే కంపెనీలకు వెళ్ళి విదేశాలకు వెళ్ళిపోయి ఆ తర్వాత ఈ పాలిటిక్స్కి మళ్ళీ ఈ మీడియేషన్ ద్వారా వీళ్ళకి సరైన సమయానికి అందుతాయి. అందుకోసమే రాజకీయ నాయకులకు లక్షల కోట్ల డబ్బులు, కానీ వాళ్ళు చూపించుకోవడానికి మాత్రం ఉండవు. బట్ వాళ్ళకి లక్షల కోట్ల డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి తెలియదు. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎటుపోతున్నాయి. ఈ సర్కిల్ని ఎవరైతే కనుక బ్రేక్ చేయగలుగుతారో అప్పుడు మాత్రమే ఈ దేశము సుస్థిరపడుతుంది. లేదంటే ఈ దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ స్ట్రాంగ్ కాదు. ఎడ్యుకేషన్ ఓన్లీ ఇట్స్ మేకింగ్ లేబర్స్, నాట్ క్రియేటింగ్ జీనియస్ అండ్ కార్పొరేట్స్. ఎందుకోసం అంటే సింపుల్ ఒక లాజిక్ చూద్దామండి. ఇవాళ ఒక రాష్ట్రంలో కాదు, ఒక భారతదేశంలో 140 కోట్ల మంది నీళ్లు తాగుతున్నారండి. ఈ 140 కోట్ల మందికి భారతదేశం మొత్తం మీద సప్లై చేసే ఒక కిన్లే వాటర్ బాటిల్ కానీ, ఒక ఆక్వాఫినా కానివ్వండి, ఇంత పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి. ఇవాళ మన దేశంలో మనం నీళ్ళ బాటిల్ తయారు చేసుకునే దుస్థితిలో మనం ఉన్నాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? ఇప్పటికీ మీరు ఆ వెతకండి, కిన్లే కంపెనీ ఎక్కడిది, బ్రాండ్ ఎక్కడిది, బిస్లరీ బ్రాండ్ ఎక్కడిది, మీరు గూగుల్ చేయండి, మీకు దొరికిపోతుంది. సో ఇది బ్రేక్ చేయడం ఎలాగా? దెర్ ఈజ్ వన్ ఫార్ములా. ఈ సర్కిల్ని బ్రేక్ చేయాలి. ఈ సర్కిల్ బ్రేక్ చేయాలి అని అంటే ఈ రూపీ అన్నది ఈ వీళ్ళ చేతికి రావాలి. వీళ్ళందరూ కూడా డబ్బు సంపాదించాలి. వీళ్ళు డబ్బు సంపాదించాలి అంటే మన భారతదేశంలో మనం చేస్తున్న పని ఏంటంటే, మనం సంపాదించిన డబ్బంతా తీసుకెళ్ళి ఏం చేస్తున్నామంటే బ్యాంకులో పెడుతున్నాం. వీడి లక్ష ఎంతనో 10 లక్షలో ఎంతో మనం కష్టపడి సంపాదిస్తున్నాం. కామన్ మ్యాన్గా మనం ఏం చేస్తున్నాం అంటే వెళ్ళి దాచుకొని 6%కో తీసుకుంటున్నాం. మనం ఏది ఇంట్రెస్ట్ రేట్లను చేసుకుంటున్నాం. మనం ఇక్కడనే కొట్లాడుకుంటున్నాం. ఏది రియల్ ఎస్టేట్ అనో అదనో ఇదనో చేసుకుంటున్నాం. కానీ అల్టిమేట్గా ఈ కామన్ మ్యాన్స్ అందరూ కొట్లాడుకుంటే లాభపడేది ఎవరు అంటే ఈ కార్పొరేట్ కంపెనీస్. ఎందుకోసం అంటే ఇక్కడ ఏదైతే బిజినెస్ బ్యాంకులో మీరు ఏదైతే డబ్బులు పెడతారో ఈ కార్పొరేట్ కంపెనీస్ ఏం చేస్తాయంటే, కార్పొరేట్ కంపెనీస్ ఈ మీడియేషన్ ద్వారా ఈ బ్యాంకులో ఉన్న డబ్బుల్ని లోన్ కింద తీసుకుంటారు. ఆ లోన్ తిరిగి కట్టరు, నష్టాలను చూపిస్తారు, బ్యాంకులు నష్టపోతాయి. నష్టపోయేది బ్యాంకులు అంటే ఎవరు? ఇందులో డబ్బులు పెట్టిన మనమే. మళ్ళీ వీళ్ళు ఏదో ఒక స్కీములు అరేంజ్ చేసేసుకొని మళ్ళీ మన కామన్ మ్యాన్ దగ్గర నుంచే వీళ్ళు డబ్బులు తీసుకుంటారు. కానీ ఈ ఒక్క వ్యక్తి కొన్ని లక్షల జనాల యొక్క డబ్బులను ఒక్క వ్యక్తి కాజేస్తాడు. ఈ లక్షల జనాల్ని ఒక్క వ్యక్తి శాసిస్తున్నాడు. ఒక కింగ్ఫిషర్ బియర్ తీసుకోండి, ఏదైనా సరే, ఒక కింగ్ఫిషర్ కంపెనీ తీసుకోండి, ఒక మోడీ తీసుకోండి, ఆయన పేరేంది, నీరవ్ మోదీ, ఇలా ఉన్నారు చాలామంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ ప్రపంచం? ఎక్కడికి వెళ్ళిపోతుంది? మన భారతదేశం ఆర్థిక వ్యవస్థ ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే ఇదే జరుగుతుంది. ఇవాళ మన ఆర్థిక వ్యవస్థలో ఎవరైనా ఒక పొలిటీషియన్ మంచోడు వచ్చాడు, వీళ్ళందరినీ చేయడానికి వచ్చాడు అంటే ఇమీడియట్లీ ఏం చేస్తారు అంటే ఈ కార్పొరేట్ కంపెనీస్ వీళ్ళతోటి కలిసేసి ఈ పొలిటికల్లో ఉండేటువంటి వాళ్ళని ఏకాకి చేసి దే విల్ క్రియేట్ ఆర్థిక మాంద్యం క్రియేట్ చేస్తారు. ఇక్కడ కాకుండా ఆర్థిక మాంద్యం క్రియేట్ చేస్తారనుకోండి, ఆటోమేటిక్గా పొలిటీషియన్స్ ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాంకులో డబ్బులు ఇస్తారు. బ్యాంకులో డబ్బులు ఇక్కడ నుంచి, అందుకోసమే ఆర్బీఐ ఏం చేస్తుంది, లక్షల కోట్లు రిలీజ్ చేస్తున్నారంటుంది. ఈ డబ్బులు ఇక్కడికి నుంచి అయిపోయి మళ్ళీ కార్పొరేట్ కంపెనీస్కి వెళ్ళిపోతాయి. ఈ సర్కిల్ని బ్రేక్ చేయాలి. ఎలా?